గైస్ పడుకున్నప్పుడు వీడియో స్టార్ట్ అయిందని ఏం అడగండి. ఇందాక ఎప్పుడో స్టార్ట్ బటన్ నొక్కుతూ ఇప్పుడు ఆన్ అయింది గైస్. అండ్ ఈ ఇల్లు చూస్తే మీరు షాక్ అవ్వచ్చు, బికాస్ నేను ఒక ఎపిసోడ్ అయితే రికార్డ్ చేశాను గైస్. ఈ ఇల్లుని మొత్తం డియరైట్లోకి మార్చడం అదంతా రికార్డ్ చేశాను. బట్ ఆ వీడియో అయితే పోయింది ఎక్కడికో మరి. ప్లస్ స్టోరేజ్ కూడా సరిపోలేదు, అందుకని ఇంకా పోతే వెళ్ళే అని వదిలేశాను నేను కూడా. అండ్ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇది ఉంది కదా, ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉంటుంది. మామూలు ఇల్లు కంటే అండర్ గ్రౌండే ఎక్కువ బాగుంటుంది. అండ్ డియరైట్ వస్తుంది కదా, యాక్చువల్లీ మన ఇల్లు ఇక్కడ వరకు ఉండాలి, మీన్స్ ఇక్కడ వరకు. డియరైట్ వస్తుంది కదా అని ఇంకా 2 బ్లాక్స్ ఎక్స్ట్రా తవ్వేసా. 5 బ్లాక్స్ ఉండాలి. అంటే 1 2 3 4 5 ఇంకా 2 బ్లాక్స్ ఎక్కువ తవ్వడం వల్ల సూపర్ వచ్చింది ఇల్లు. డియరైట్ ప్లాస్మా ఉన్నారు. అయ్యో, ఇంకా కొన్ని కొత్త టూల్స్ కూడా చేసేసా, మామూలుగా ఉండదు మనతోటి. ఓకే కమాన్, లెట్స్ చేంజ్. రే పాలిష్డ్ డియరైట్ ఎక్కడ పెట్టారా? యస్, 8 పాలిష్డ్ డియరైట్ అయితే వచ్చేసింది. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి పాలిష్డ్ డియరైట్ గైస్. ఎక్కడైతే వదిలేయాలి మనం, ఎందుకంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ బేస్మెంట్ వస్తుంది కాబట్టి. ఇంకా స్టోన్ ఉంటుంది, అది కూడా తెచ్చుకోవాలి మనం. కానీ లాస్ట్ వీడియో మీకు నచ్చి ఉండదబ్బా, చాలా తక్కువసేపు ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది వీడియో చూస్తే. అండ్ ఇంకా ఈ స్పేస్ ఒకటే కవర్ అవ్వాలి మనకి. కవర్ అయిపోతే మొత్తం క్లోజ్ చేసేస్తా. కప్పచినో ఎంబడిసినో. అవండి కొన్నా నేను క్రీపర్ బ్లాస్ట్ అయింది గైస్, చాలా భయపడ్డాను. అలా బ్లాస్ట్ అయిపోద్ది. ఓకే, దీన్ని క్లోజ్ చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఇల్లు చాలా దరిద్రంగా ఉంది కదా. పైన ఉన్న ప్లేస్ మొత్తం క్లియర్ చేసి చాలా బాగా చేస్తున్నాం. ఇంకా నా ఐటమ్స్ అన్నీ కలెక్ట్ అయినాయా లేదా? కలెక్ట్ అవ్వకపోతే ఒక్కొక్కడికే ఉంటుంది గైస్. ఈ గేమ్ క్రియేటర్కి మంచి బ్యాడ్ రివ్యూస్ ఇస్తా, సూపర్ ఉంటుంది. నా క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? ఎదవ గైస్, ఈడు పెద్ద ఎదవ. సర్లేండి, లోపల పడేద్దాం అవసరమైనవన్నీ. అవసరం లేనివన్నీ లోపల పడేస్తా. అండ్ నాకు తెలిసి ఈ గోల్డ్ సోడా ముందు ఎపిసోడ్లో రిలీజ్ అయిందో తర్వాత ఎపిసోడ్లో రిలీజ్ అయిందో నాకు గుర్తులేదు. నేను డిలీట్ చేసిన ఎపిసోడ్లో కనుక ఈ స్వాడ్ వస్తే నేను దాన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తాను గైస్. ఏంటి అదే ఈ దొరికిన వీడియో అనవసరంగా బటన్ చేశాను. బటన్ని నొక్కలేదు, అయినా సరే దాన్ని అదే నొక్కేసుకుంది. ఎస్, అదే నొక్కేసుకుంది గైస్. లెట్స్ గో. ఇలా క్లియర్ చేస్తే సూపర్ ఉంటుంది ఇల్లు. ఇంకా ఇప్పుడు నా దగ్గర ఓన్లీ 15 ఉంది, సో మంచిగా వాడాలి. ఎందుకంటే ఇల్లు క్లోజింగ్ ఉండాలి కదా. 1 బ్లాక్ ఉంది గైస్, 1 బ్లాకే. వెయిట్ అ మినిట్, కెన్ ఐ మైన్ దీస్ బ్లాక్స్? అవసరం లేదు గైస్,
ఇలా వెళ్ళిపోద్ది ఎలాగో. ఇప్పుడు నాకు కావాల్సింది డియరైట్, అది ఎక్కడి నుంచి తేవాలి ఇప్పుడు నేను? సరే ఇప్పుడు అండర్ గ్రౌండ్ ప్లేస్మెంట్ చేస్తున్నాం కదా, అక్కడి నుంచి తెచ్చేసుకుందాం. ఒక్క నిమిషం గైస్, బయటికి పోయి క్రియేట్ చేద్దాం. ఇలా వే క్రియేట్ చేయడం వల్ల నాకు ఈజీగా ఉంటుంది. తర్వాత క్లోజ్ చేసేస్తానులేండి. ఇప్పుడు నేను కింద నుంచి వర్క్ చేయాలనుకుంటా గైస్. అది అవ్వను పని ఇప్పుడులో టైం ల్యాప్స్లో చేసేద్దాం. అది ఖచ్చితంగా ఇల్లుని చేస్తాను కదా పైన మొత్తం క్లియరింగ్, అవి ఇంకా ఈ అండర్ గ్రౌండ్ బేస్మెంట్ అప్గ్రేడేషన్స్ అన్నీ వచ్చేసి నేను టైం ల్యాప్సే చేసేస్తా. ఇప్పుడు నాకు డిగరైట్ కావాలి, ఇక్కడ దొరుకుతుందేమో చూస్తున్నా అండి. చాలా డిగరైట్ కావాలి. అనవసరంగా వేని క్లోజ్ చేస్తాను, చాలా అనవసరంగా. ఇప్పుడు అది అక్కడ దొరుకుతుందో ఏంటో, నా పికాక్స్ కూడా బ్రేక్ అయ్యేటట్టుంది. అరే పికాక్స్ బ్రేక్ అయిపోయేటట్టుందిరా. డియరైట్ కావాలి. నా ఇల్లు ఎక్కడ కనెక్షన్ ఉందేంటి? ఫైనల్లీ డియరైట్. కమన్ I got the diorite guys. చాలా డియరైట్ కావాలన్నాం కదా, చాలా వస్తుంది. 7 డియరైట్ చాలానే అనుకుందాంలేండి మనం. ఇప్పుడు ఫుల్గా మైనింగ్ ఇచ్చేస్తున్నా నా డియరైట్కి. నా డియరైట్ పికాక్స్ చేసేది అన్నిటికంటే డియరైట్ బ్లాకే ఎక్కువ మైన్ చేసింది పికాక్స్. కావాల్సినవి ఎక్కువ తీసుకోవాలి, ఇంకా సరిపోద్ది గైస్. నా ఇల్లు కనెక్షన్ ఉంది ఇక్కడికి. క్లోజ్ చేసేద్దాం, హ్యాండ్ సైడ్తో క్లోజ్ చేద్దాం. అటు సైడ్ నుంచే క్లోజ్ చేయాలనుకుంటా. అరే ఏంట్రా మీరు నా ఇల్లుకే కనెక్షన్ ఇస్తున్నారు? ఇన్ని స్టోన్స్ వాట్ చేసేద్దాం గైస్. చెప్పాను కదా లాస్ట్ ఎపిసోడ్లో కొన్ని రిసోర్సెస్ చేసుకున్నాను. గోల్డ్ డ్రాప్ చేయరా? 2 గోల్డా? అవును గైస్, 1 గోల్డా? చూబి చాబా మొత్తం పొంతం నీది నాది. అండ్ 20 డియరైట్ని కన్వర్ట్ చేసేద్దాం. సరే మొత్తం తీసుకుంటాం. 20 వచ్చింది గైస్. ఇలా సాటిస్ఫై అవుతే బాగుంటుంది. అండ్ ఇటు సైడ్ కూడా క్లియర్ చేద్దాం గైస్, బ్లాక్స్ తక్కువ వస్తాయి. చంక్ వేసేద్దాం గైస్ ఇటు సైడ్ కూడా. మరి ఇంకొంచెం మైన్ చేద్దాం మరి తప్పని పరిస్థితుల్లో. ఇప్పుడైతే నా పికాక్స్ ఏ క్షణంలో అన్న బ్రేక్ అవ్వచ్చు, అందుకే మళ్ళీ వీడియో ఆన్ చేశాను. ద లాస్ట్ బ్లాక్ మై పికాక్స్ బ్రేక్. ఎస్, ద లాస్ట్ బ్లాక్ మై పికాక్స్ బ్రేక్ గైస్. ఇటు సైడ్ నుంచి స్క్రేపర్లు దూరుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం పైన స్టోనే ఉండాలి అన్నట్టు క్రియేట్ చేస్తా. అండ్ ఇవి క్లియర్ చేయాలంటే కొత్త పికాక్స్ చేసుకోవాలి కదా, చేసేసుకుందాం. స్టిక్స్ లేవు గైస్, 1 వుడ్ ఉంది. సరే ఏం చేద్దాం. ఓరి నాయన వచ్చేస్తాయి. సర్లేండి స్టిక్స్ చేసుకొని పడుకుందాం. స్టిక్స్ చేయలేదు, ఏం చేయలేదు. చాలు నువ్వు ఇచ్చిన వరం చాలు.
4 స్టిక్స్ సరిపోతాయి. నా ఇంట్లో గన క్రీపర్ వస్తే నాకు మండిపోద్ది. చాలరా. ఈ మైన్క్రాఫ్ట్ క్రియేటర్ కొంచెం వేస్ట్ కాడే గైస్. ఊరి నాయన అంటే అండ్ డట్ కూడా సగం తీసేద్దాం. బాగుంది. ఇప్పుడు రే ఫుడ్ లేదు గైస్. రాడ్ ప్లేస్ తిన్నాం అసలు. ఏం జరుగుతుందో చూద్దాం. రక్తాలు మా తాతయ్య పాడాడు చేసి పాటి బాగా, అందుకే నాకు కూడా పిచ్చి గైస్. అండ్ ఇప్పుడైతే మనం రెడీ అవుతున్నాం బ్లాక్స్ని. బ్లాక్స్ మామూలుగా సూపర్ ఉంది ఇల్లు అయితే. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో అండర్ గ్రౌండ్ బేస్మెంట్ ఇంకా డైరెక్ట్గా. గైస్ ఒక డబల్ చెస్ట్ చేసుకుందాం అంటారు. ఫైనల్లీ హార్ట్ నెంబర్ అది అన్నం పెడతాం. జీమీనోమ్ ఏం చేద్దాం గైస్. యా 1 చెస్ట్ చాలరా. అమ్మా ఐటమ్స్ పడేయడానికి ఎంత ప్లేస్ వచ్చిందో. ఇంకా లోడ్ చేస్తా. తుమ్మునా అండ్ డియరైడ్ని పడేద్దాం. అండ్ ఈ వీడియోలో కూడా ఏం చేయడానికి లేవు కాబట్టి ఈ ఐటమ్స్ పడతాయి, ఈజీగా పడతాయి. ఫస్ట్ కొంచెం ఐటమ్స్ కలెక్ట్ చేసుకుందాం. ఇంకా ప్లీజ్ ఇంకా వచ్చి ఇంకెంత ప్లేస్ మిగిలింది గైస్. నేను బయటికి వెళ్ళాను, రికార్డింగ్ ఆపేసి 3 hours అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. మనం ఇందాక ఎక్కడ ఉన్నామో కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు వరల్డ్కి వెళ్ళాక ఏం చేయాలో నాకు అర్థమవుతుంది అనుకుంటా. సారీ మీకు, బట్ జస్ట్ వీడియో మళ్ళీ స్టార్ట్ అయినట్టే ఉంటుంది కానీ నేను మళ్ళీ 3 hours తర్వాత వీడియోని స్టార్ట్ చేస్తున్నా. ఇల్లు వచ్చేసి ఓకే ఉంది, బట్ పైన కింద మొత్తం మారాలి కదా. మార్చేద్దాం అదంత పని. ఓ నో, డోర్స్ గాల్లో కూడా ఉంటాయి కదా. సారీ ఆగండి గైస్, జస్ట్ ఇవి మాత్రమే అప్గ్రేడ్ చేస్తున్నాను అంతే. ఈ తర్వాత మొత్తం నేను మార్చేస్తా గైస్. నేను ఇది ఆఫ్లైన్లో చూసుకుంటే బెటర్ ఏమో, ఎందుకంటే మీకు మళ్ళీ నచ్చదు. బట్ ఒక్క నిమిషం, ఓన్లీ ఈ సైడ్ మాత్రమే. తెలుసు యూట్యూబర్స్ ఇలాగే చెప్పి టైం చాలా తీసుకుంటారని, బట్ వద్దులేండి, మనం అలా చేయము. వదిలేస్తా, నేను ఆఫ్లైన్లో చూసుకుంటాను ఈ వర్క్ని. ఇప్పుడు నేను షిఫ్ట్ చేయడం ఒక్కటే కదా నా పని. యా షిఫ్ట్ చేసేద్దాం. అవును గైస్, నాకు అవసరం లేని థింగ్స్ని లోపల పడేసి కలుస్తా. ఓకే గైస్, నాకు అవసరం లేని థింగ్స్ అయితే లోపల పడేసాను. ఇప్పుడు బెడ్, ఇంకా ఫర్నెస్, ఇంకా ఒక క్రాఫ్టింగ్ టేబుల్ని తీసుకెళ్ళి లోపల పడేద్దాం గైస్.
ఓవర్. ద డోర్ క్లోజ్డ్. గైస్ సర్ఫేస్ అయినా మార్చాలి కదా గైస్. సర్ఫేస్కి మాత్రం డోర్లు వచ్చేస్తాయా? వావ్. అంటే వస్తాయి కానీ కొన్ని డోర్లు గాలిలో ఎగురుతాయిగా. ఓకే సూపర్ ఉంది గైస్. అండ్ గైస్ మరీ చండాలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫిక్స్ చేద్దాం ప్రాబ్లమ్ని. ఇవంతా పెట్టిన తర్వాత కలుస్తాం. ఇప్పుడే బయటకు వచ్చాను గైస్, ఎందుకంటే ఇక్కడ ఎంట్రన్స్ కనబడిపోతుందని. చెప్పానుగా చాలా అప్గ్రేడ్ అవుతుందని. ఇప్పుడైతే అప్గ్రేడింగ్ ఫస్ట్ స్టెప్స్లోకి వచ్చేసింది ఇల్లు. ఓకే, ఇంకా ఒక సైడ్ బ్రేక్ చేయాల్సి ఉంది. ఇది నా మైనింగ్ హాల్ చేశానా గైస్? నా మైనింగ్ హాల్లో చేశాను దీన్ని, మైనింగ్ రూమ్ లాగా, లేదంటే విలేజెస్ బ్రీడింగ్ ఫామ్ ఎక్కడ పెడదాం చెప్పండి, ఎందుకంటే చాలా బాగుంది ఈ ఏరియా. చెప్పాలంటే ఇక్కడ ఉండి టార్చెస్ వేస్టే. ఓకే, కిందకి వెళ్ళిపోదాం మనం ఇంకా. అండ్ ఇప్పుడు అవసరం లేని థింగ్స్ లోపల పడేద్దాం. కాబుల్ స్టోన్ ఇప్పుడు అవసరం లేదు, మిగతా అన్నీ అవసరమే. డోర్స్ క్లోజ్ చేసా. ఇక్కడ ఒక లైటింగ్ ప్లేస్ చేయాలి, ఇక్కడ ఒకటి అండ్ ఈ మూల ఒకటి. సరిపోయింది. ఇంకా నా దగ్గర 1 టార్చ్ ఉంది. ఫుల్ కోల్ కావాలైతే మనకి. అండ్ ఈ ఏరియాని నేను క్లోజ్ చేసేస్తే మంచిది గైస్. బాగాలేదు అయినా సరే, ఇలా అనవసరంగా ఏరియాని క్రియేట్ చేశాను. అలా అయితే ఇవాళ మనం ఇల్లుని అప్గ్రేడ్ చేసే పనిలో ఉందాం గైస్, కన్ఫర్మ్. ఇప్పుడు నా ప్లాన్ ఈ చేంజ్ ఈ బ్లాక్స్ తీసేస్తా. ఈ బ్లాక్స్ని, డర్ట్ బ్లాక్స్ని అయితే తీసేసి నేను రియల్ స్టోన్ బ్లాక్స్ వేస్ట్ చేసుకుంటా, ఎందుకంటే విచిత్రంగా ఉంది ఒక్కొక్క చోట. ఎస్, నేను ఆఫ్లైన్లో చూసుకుంటాను గేసి వర్క్ మొత్తం. తీస్తున్నా ప్రతి బ్లాక్ని తీస్తున్నాను గైస్. అంటే చూసుకోండి నాకు ఎంత కోల్ అవసరం అవుతుందో. ఇప్పుడు చాలా కోలు. ఇంకా అయ్యో ఇప్పుడు బయటికి వెళ్ళాలి. సౌండ్స్ విన్నారా గైస్? నాకైతే జాంబీ సౌండ్ వినిపించింది. ఈ మూల అయితే అస్సలు పడకూడదు నేను, బట్ బీ కేర్ఫుల్గా ఉండాలి. మనం తోమునానా ఇది మొత్తం స్టోన్ వస్తుంది గైస్. ఇంకా అంతే. ఇది గైస్ మన ఎపిసోడు. నా బెడ్ వేసుకోలేదు గైస్. నేను బెడ్ పొజిషన్ ఫిక్స్ చేద్దాం మనం. బెడ్ వచ్చేసి ఈ మూలకి. ఓవర్. బెడ్ పొజిషన్ మార్చేదే లేదు. అయ్యో టార్చ్ ఉంది గైస్ ఇక్కడ. అండ్ మళ్ళీ బెడ్ పొజిషన్ మారుద్దాం. ఎస్, సూపర్ ఉంది ఇప్పుడు ఇల్లు. అదే వీడియో వచ్చేసి ఇంకా నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ థంబ్నెయిల్ వచ్చేసి ఇక్కడే ఉండబోతుంది. బాయ్.